ఇలా పెద్ద నుంచి చిక్రీ సాంగ్ రిలీజ్ అయింది, ఎట్లా చూస్తుంది? చిక్రీ సాంగ్ నిజంగా రామ్ చరణ్ గారు కూర్చొని లేస్తామంటే నిజంగా అల్లు అర్జున్ ఏదో ఈవెంట్లో చెప్పారు, నాకు రామ్ చరణ్ గారు వేసే స్టెప్పులు నాకు రావు అన్నారు చూసారా. నిజమే అది. అసలు ఎంత గ్రేస్ఫుల్గా వేస్తున్నాడు కూర్చొని. అప్పట్లో చిరంజీవి గారు వేశారు మెకానిక్ అల్లులోనే ఏదో కూర్చొని స్టెప్పు. నిజంగా రామ్ చరణ్ గారి స్టెప్పు ఒక డిఫరెంట్ అన్న. ఒక అల్లు అర్జున్ స్టైల్ వేరే, ఎన్టీఆర్ స్టైల్ వేరే, రామ్ చరణ్ స్టైల్ వేరే అంటారు చూడు, యూనిక్. ఎవరు మ్యాచ్ చేయలేరు అన్నట్టు. అసలు ఆ స్టెప్ ఎంత బాగుంది తెలుసా. అయినా ఆకలితో ఉన్నాం ఈసారి. గేమ్ చేంజర్కి చాలా 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 ట్రోల్ చేశారు, నాశనం చేశారు ఆయన ఇమేజ్ని డ్యామేజ్. ఎవర్రా గ్లోబల్ స్టార్ ఇచ్చిందని కూడా ట్రోల్ చేశారు. ఈసారి గ్లోబల్ స్టార్ అంటే ఏంటో పెద్ద సినిమాతో చూపిస్తామన్న. 1000 కోట్ల బొమ్మ పెద్ది రాసి పెట్టుకోండి అన్న. ఆల్రెడీ ఇప్పటి నుంచే ట్రోల్ చేస్తున్నారు. ఆయన కూర్చొని ఉంటుంటే బాత్రూమ్ వీడియోలు, మహేష్ బాబు ఫ్యాన్స్, ఒక పక్క ఆ బన్నీ అన్న ఫ్యాన్స్, ఒక రకరకాలుగా ఒక చిన్న స్టెప్ వచ్చింది అంతే. దానికి ఎందుకన్నా అంత ట్రోలు? అది ఏదైనా పని చేసుకుంటే ఒక 30-40 వేలు వస్తాయి కదా, అదే ఎడిటింగు. ఆడ కూర్చొని ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకొని ట్విట్టర్లో పెడితే మీకు ఏమొస్తాయి? ₹1 కూడా రాదు. అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా, ఒక సాంగ్ ఒక స్టెప్ వచ్చింది అంతే అన్న. అప్పుడే దాని మీద అన్ని ట్రోల్స్ నాశనం చేసేయాలి. సినిమా రిలీజ్ అవ్వకముందే ఏందన్నా ఇలా ఉన్నారు ఫ్యాన్స్, మరి ఘోరం అన్న ఫ్యాన్స్. అందరు ఫ్యాన్స్ అలా ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంక్లూడ్ మన పవన్ అన్న ఫ్యాన్స్ కూడా. సరే వీళ్ళు వాళ్ళ సినిమా నాశనం చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ సినిమా నాశనం చేస్తున్నారు. సినిమా వచ్చే లోపల హ్యాష్ ట్యాగ్స్ 1,00,000 హ్యాష్ ట్యాగులు. ఫ్లాప్, పెద్ద ఫ్లాప్, పెద్ద ఫ్లాప్, పెద్ద ఫ్లాప్. ఏమవుతుందన్న, మీ మధ్యలో ప్రొడ్యూసర్లు ఈ నాశనం అయిపోతున్నారు. ఒక మంచి సినిమా ఎంటర్టైన్మెంట్ లేకుండా పోతుందన్న మనకి. సో పెద్ద సినిమా ఫస్ట్ స్టెప్, ఫస్ట్ షాట్ హిట్. ఆ ఫస్ట్ క్రికెట్ షాట్ ఏదైతే హిట్ అది కూడా బంపర్ హిట్. ఈ రెండో షాట్ కూడా బ్లాక్ బాస్టర్. ఒక రేంజ్ ఇచ్చాడు ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి. ఇలాంటి సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మాస్ సాంగ్స్ ఇవ్వలేడు ఏఆర్ రెహమాన్ గారు, క్లాసికల్ కదా. బట్ ఇది కొంచెం మాస్ని టచ్ చేస్తూ, అసలు రామ్ చరణ్ అన్న ఒక చెట్టు మీద నిలబడుకొని స్టెప్ ఉంటుంది అన్న. ఆకాశం చూస్తూ ఉంటే ఎంత కష్టపడి చేస్తున్నాడు అన్న. నిజంగా ఒక చిరంజీవి గారి కొడుకు, ఒక ఉపాసన భార్య, దగ్గర 70,000 కోట్ల ఆస్తి, అంత రేంజ్లో ఉన్న రామ్ చరణ్ గారి ఆ రేంజ్లో కష్టపడతా ఉంటే మనం ఎంత కష్టపడాలన్న. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ హీరోలు నిజంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టు చిరంజీవి గారు కొడుకే అన్న. నిజంగా అయితే లాస్ట్ టైం చూస్తే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఈసారి ఫ్లాప్ లేదన్న. గేమ్ చేంజర్ ఫ్లాప్ అని చెప్పేసి మేము పవన్ అన్న ఫ్యాన్గా ఎప్పుడో అనుకున్నాం. ఆ స్టిల్స్, ట్రైలర్ బాగాలేదు, టీజర్ బాగాలేదు, ఏది బాగాలేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పండి, పెద్ద ఫస్ట్ షాట్ ఎలా ఉంది? క్రికెట్ షాట్, క్రికెట్ మీద వస్తుంది. మళ్ళీ మన వాళ్ళు క్రికెట్ అంటే కోసుకుంటాం అనుకున్నది రెండే ఎంటర్టైన్మెంట్లో, సినిమా, క్రికెట్. సో కంపల్సరీ ఈసారి ఫస్ట్ షాట్ హిట్ అయింది, ఇప్పుడు సాంగ్ హిట్ అయింది. ఈసారి రామ్ చరణ్ అన్న మీకు ఏమన్నా రామ్ చరణ్ అంటే తక్కువ అంచనా వేస్తున్నారా? ఫస్ట్ 100 కోట్లు పెట్టిన హీరో మగధీర, తర్వాత రంగస్థలం, తర్వాత ఇది మన ఏంటది RRR, ధ్రువ, ఇలాంటి సినిమాలు తీసిన హీరో అన్న. వీళ్ళేందన్న ట్రోల్ చేసేది? ఆయనకున్న ఫస్ట్ 100 కోట్లు ఇచ్చాడు, ఆయన 1000 కోట్లు పెట్టాడు. ఇప్పుడు పెద్ద సినిమాతో మళ్ళీ 1000 కోట్లు పెడతాడు. ఆల్రెడీ బుచ్చిబాబు కూడా తెలుసు మన అందరికీ ఆ స్టోరీ ఏంటి అనేది. మంచి స్క్రిప్టు, కసిగా ఉన్నాడు, పులిలా ఉన్నాడు, ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాడు. దెబ్బతిన్న పులి ఎంత డేంజరో ఈసారి పెద్ద సినిమాలో రామ్ చరణ్ అన్న అంత డేంజర్ అన్న. కొడితేడమ్మ ఈసారి 1000 కోట్లు. ఎవరు గ్లోబల్ స్టార్ పిలిచి మరీ ఇస్తాడు. ఎవడైతే గ్లోబల్ స్టార్ రా నువ్వు అన్నాడో వాడు అన్నీ మూసుకొని అన్న నువ్వే గ్లోబల్ స్టార్ అని చెప్పి రాసి పెట్టుకోండి ఈసారి. లుక్స్ ఎట్లా ఉన్నాయి పెద్ద? అసలు అన్న రామ్ చరణ్ అన్న లుక్స్, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కొట్టే మగాడు ఎవడని ఉన్నాడు అన్న టాలీవుడ్లో. రాసి పెట్టుకోవచ్చాడు అమ్మ. హెయిర్ స్టైల్ అన్న బయటకు వస్తూ ఉంటే బాలీవుడ్ వాళ్ళు కూడా షేక్ అవుతూ ఉంటాడు అమ్మ, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా ఇట్లా అనేసి. సో లుక్స్ విషయంలో రామ్ చరణ్ అన్న కొట్టే మన ఇండస్ట్రీలో ఇప్పట్లో ఎవరు కష్టమన్నా. అప్పట్లో పవన్ అన్న, మహేష్ బాబు వీళ్ళంతా ఉన్నారు, కానీ ఇప్పటి ట్రెండ్కి యంగ్స్టర్స్కి మాత్రం రామ్ చరణ్ అన్న లుక్సే. సో ఫైనల్గా ఆ స్టెప్ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ నిజంగా మీకు నిజంగా ట్రోల్ చేసినా మీరు ఇంకా వేస్ట్. మీరు ఇంకా ఈ పెద్ద సినిమాని మీరు ట్రోల్ చేసి 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 మీ చేతులు అరిగిపోవాల్సిందే తప్ప ఆ సినిమాని పాజిటివ్ చేయాల్సింది. ఓజీని ట్రోల్ చేశారు, ఆపారా? 300 కోట్లు పెట్టాడు. ఇప్పుడు పెద్దని ట్రోల్ చేయండి, మీ వల్ల మాకు ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది, పెద్ద సినిమాకి అయిపోతుంది. ఫస్ట్ షో పడి బయటకు వచ్చిన బొమ్మ బ్లాక్ బాస్టర్, ఎవడు ఆపలేడు. పుష్ప సినిమాని ఎట్లయితే ఆపలేకపోయినామో ఎన్ని ట్రోల్ చేసినా కూడా పెద్ద సినిమాని కూడా ఎవడు ట్రోల్ చేయలేడు. మీరు ఎన్ని ట్రోల్ చేసినా 1,00,000 హ్యాష్ ట్యాగ్లు వేసుకున్నా సరే పెద్ద సినిమా బ్లాక్ బాస్టర్, 1000 కోట్ల బొమ్మ. అట్లెందుకు నాకు చేతి అది హిట్ అవ్వలేదు. ఫస్ట్ సినిమా ఏమా చేసావే, హిట్ అవ్వలే. అట్లా ఏం లేదన్న. సినిమాలు ఫ్లాప్ అట్టనుకుంటే మళ్ళీ రాజమౌళి సినిమా తర్వాత కూడా ఫ్లాప్ అన్నాడు. మరి దేవరా హిట్ అంటున్నారుగా మరి. అట్లా ఏముండదన్న. సినిమాలో మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి కాన్సెప్ట్ ఉండాలి, హీరో కష్టపడి డ్యాన్స్ వేసి మంచి కాన్సెప్ట్ రాసుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటే మాత్రం కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. పెద్ద నుంచి రామ్ చరణ్ గారిది చికిరి సాంగ్ వచ్చిందిగా, ఎలా ఉంది బ్రో? సూపర్గా ఉంది సాంగ్ అయితే. కానీ దాంట్లో రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, ఆ తర్వాత రామ్ చరణ్ గారి ఆ స్టెప్పులు కానీ, ఆ హుక్ స్టెప్ అయితే హైలైట్ ఉంది బ్రో. చిక్కిరి అని చెప్పడం హైలైట్ ఉంది, బాగుంది నిజంగా. ఏఆర్ రెహమాన్ గారు చాలా మంచి మ్యూజిక్ అయితే ఇచ్చారు. అయితే ఇది ఎట్లా అంటే బ్రో, అప్పట్లో ఉపెన మూవీ ఉన్నప్పుడు కూడా మన డైరెక్టర్ బుచ్చిబాబు వెళ్ళి దేవిశ్రీ ప్రసాద్ని ఇట్లానే కన్సల్ట్ అయ్యి ఆ ఉపెన నీలి సముద్రం నీకన్ను నీనవు నీలి సముద్రం సాంగ్ ఉంది కదా, అది
ఆ సాంగ్ అప్పుడు అట్లా అప్రోచ్ అయ్యే తీశారు, మళ్ళీ ఇప్పుడు ఇలా అప్రోచ్ అయ్యే తీస్తారు. అంటే అట్లాంటి సినిమాని మళ్ళీ ఇవ్వబోతున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ దాంట్లో ఉంటుంది, దీంట్లో ఉండదు అనుకో, అది మ్యాటర్. రామ్ చరణ్ గారి స్టెప్ని ట్రోల్ చేస్తున్నాడు బాత్రూంలో కూర్చోవడం అన్నట్టు అట్లా. అవును బ్రో, నేను కూడా ఇన్స్టాలో చూశాను. అది ఎవడో పెట్టిండు మేము, అంటే ఇలా చేస్తే బాత్రూమ్ ఫ్రీ వస్తుందంట అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో తుప్పల్లో వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటే అది కాదు ఏమంటారు, తుప్పల్లో వెళ్ళి అంటే స్కూల్ ట్రిప్కి వెళ్ళాము, తుప్పల్లో వెళ్ళి బాత్రూమ్ కూర్చుంటే అమ్మాయిలు వస్తే కవర్ చేశాడని చెప్పేసి చెప్తున్నారు. అలా ట్రోల్స్ అయితే గురివాడుతున్నారు. అంటే బ్రో నువ్వు ఎంత ఏడిస్తే అంత ఎదుగుతారు, మీరు ఎంత గెలిగితే అంత ఇంకా హైప్ వస్తుంది. ఒకవేళ మీరు హేటర్స్ అయి ఉంటే హేట్ చేసుకోండి అంతేలే, కానీ మీరు ట్రోల్ చేశారనుకో ఇంకా హైపే వస్తుంది. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫ్లాప్ ఇచ్చారు, పెద్ద సినిమా హిట్ కొడతాడంటారా? కొడతాడు బ్రో, ఖచ్చితంగా కొడతాడు. ఎందుకంటే పేరు మార్చేశారు కదా, దాంట్లో గ్లోబల్ స్టార్ అని ఇచ్చారు, దీంట్లో మళ్ళీ మెగా పవర్ స్టార్ అని చెప్పేసి ఇచ్చారు. ఆయన మెగా పవర్ స్టారే, గ్లోబల్ స్టార్ ఏం కాదు అని చెప్పేసి నా ఉద్దేశము. అలానేం లేదు, బట్ ఆయనకి అప్పట్లో మళ్ళీ వింటేజ్ రామ్ చరణ్ రావాలంటే ఖచ్చితంగా మెగా పవర్ స్టారే రావాలి. ఎందుకంటే దాంట్లోనే కదా అయ్య పేరు బాబాయ్ పేరు ఇద్దరు కలుపుకొని ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరి పవర్స్ కూడా కలిసి వస్తాయి, సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా ఆయన ఏ స్టైల్ ఆ లుక్స్ అని ఎలా అనిపించినాయి పెద్ద సినిమాలో? బాగుంది బ్రో, బొట్టు పెట్టుకోవడం కూడా భలేగుంది బ్రో, సాంగ్లో చికిరి సాంగ్లో ఆ బొట్టు పెట్టుకోవడం భలేగుంది. హీరోయిన్ కూడా చెప్పారు కదా, హీరోయిన్ని వర్ణించడం అంత మంచిగా అని చెప్పేసి బాగుంది. జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్తో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు, ఎవరికి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటారు? ఇంకా మనం సినిమా మొత్తం చూసినాక చెప్దాం ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది. ఎందుకంటే 1-2 సాంగ్లలో మనం చెప్పలేము, 1-2 ప్రోమోల్లో మనం చెప్పలేము, 1-2 ట్రైలర్లో మనం చెప్పలేము. కాబట్టి సినిమా మొత్తం వచ్చినాక ఎవరికి పర్ఫెక్ట్గా సెట్ అయిందో, ఎవరి పక్కన కరెక్ట్గా యాక్టింగ్ చేసిందో అర్థమవుతుంది. కానీ దేవరాల మాత్రం చించిపడేసింది, అదైతే నేను ఒప్పుకుంటా. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఎలాంటి యాక్టర్? అంటే చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి టాలెంటెడ్ అట్లా? బ్రో నేను రామ్ చరణ్ గారి గురించి నేను నెగిటివ్గా ఏం చెప్పలేను, నేనైతే కరెక్ట్గా ఒకటే మాట చెప్తా పాజిటివ్గా. అతను ఒక గ్రేట్ యాక్టర్, గ్రేట్ సన్, అలాగే రేపటి తన కూతుర్ని ఇంకా మంచిగా చూసుకుంటే గ్రేట్ ఫాదర్. ఎందుకంటే ఆయన సంవత్సరంలో 365 రోజుల్లో ఆ 200 రోజులు నాకు మాలలోనే కనబడతాడు. ఆయన అంటే అంత న్యాచురల్గా ఆ చెప్పులు లేకుండా తిరగడం కానీ, ఆ మాలలో ఉండడం కానీ చాలా గ్రేట్. అసలు అట్లా ఎవరు ఉండలేరు, అలా ఎవరు ఉండలేరు ఈ రోజుల్లో. సినిమా హీరోలలో కానీ లేకుంటే ఆర్టిస్ట్, చిన్న చితక ఆర్టిస్ట్ కూడా ఏదో పెద్ద పెద్ద వాటికి ఇదైపోయి మేము తోపులు అని చెప్పేసి పబ్బుల్లో ఆడ ఈడ హల్చల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలైనా కానీ కొంచెం పార్టీల్లో ఆడ ఈడ కనబడతారు, కానీ ఆయన ఎప్పుడు మాల్లోనే పూజలోనే ఉంటారు. మంచిగా ప్రొఫెషనల్ తర్వాత పర్సనల్ లెక్కనే మంచిగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ గారికి పెట్టబోతుంది ఈసారి మగపిల్లడే అంటారా? మగపిల్లడే పుట్టాలి బ్రో, కోరుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఇంకో తరం కావాలి కదా మనకు కూడా, వారసుడు కావాలి, వారసుడు రావాలి. సో ఒక ముక్కలో పెద్ద సినిమా 1000 కోట్లు కొడుతుందా బ్రో? ఇన్ని కోట్లు కొడుతుందా అని నేనైతే చెప్పను బ్రో, కానీ తనకంటూ ఒక సినిమా అయితే మార్కుని తీసుకొచ్చి పెడుతుంది. ఒకడు అన్నాడు గేమ్ చేంజర్ 1,00,000 కోట్లు అన్నాడు, సినిమాని బ్లాక్ చేశారు. నేను అలా చెప్పను కదా బ్రో, నేను అలా చెప్తే వాడికి నాకు తేడా ఏముంది? వాడు మాట్లాడేదానికి నేను మాట్లాడడానికి తేడా ఎక్కడ ఉంటుంది? నా దగ్గర 4 కోట్లు ఉన్నాయి, కావాలంటే తీసుకుపో వచ్చి, మొన్ననే కుట్టించిన. ఓకే, థ్యాంక్ యూ బ్రో.